యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. శత్రువులు తరుముతుండగా ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని కృప గురించి మాట్లాడుచున్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు, ప్రతిష్ట, ధన సమృద్ధి అనుభవించటం కంటే దేవుని కృపను చవి చూడగలగడం ఎంతో శ్రేష్టం. ఎడారుల్లో, చెరసాలల్లో, చావు నీడల్లో ఉండి కూడా దేవుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతృప్తి చెందగలిగిన వారందరూ ధన్యులు. ఈ కీర్తన ఆరంభ వచనాలను యథార్థంగా పలకగలవారు తప్ప ఇతరులెవరూ కూడా ఇలాగనా చేయలేరు. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా రాజా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అన్నిటికంటే విలువైన, ఉత్తమమైన నీ కృప ద్వారా మేము బలపరచబడుతూ నీ కృపలో ముందుకు కొనసాగే ధన్యత ఈ దినాన నీ ప్రజలందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.